స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటాను మరడుచున్నాను. మళ్ళీ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కీర్తనలు 100వ అధ్యాయము 2వ వచనం. గనుక దేవుడులారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మరి ఇక్కడ కీర్తన గ్రంథంలో 100 కీర్తనలు ఏం తెలియజేస్తున్నారంటే, సంతోషంలో యెహోవాను సేవించుడి. మరి గనుక దేవుడులారా, మనము సంతోషంతో యెహోవాను సేవించే వారికి ఉండాలని తెలియజేస్తుంది. దేవుడులారా, మనము సంతోషంతో యెహోవాను సేవిస్తే మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాను. ఇంకేమంటున్నారంటే, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. గనుక దేవుడులారా, మనము ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించేవారిగా ఉండాలని తెలియజేస్తున్నారు. మనము ఆయనను ఆరాధించేవారిగా ఉంటే మరి ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించి మనం చేసే పనుల్లో, వ్యాపారంలో, చదువుల్లో మరి మరింత అభివృద్ధి పరుస్తారని తెలియజేస్తుందని వింటారా. కనుక విశ్వాసం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమానికి ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు సన్నిధికి రండి. మరి ఈ వాగ్దానం మా అందరి జీవితాలను నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరినీ కూడా సమాధానపరచండి. మరి విజయవాడ కోసం ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. మరి అక్కడ పరిస్థితులన్నీ బాగుపడేలా సహాయం చేయండి, వరదలు తగ్గేలా సహాయం చేయండి. మరి ఎంతోమంది సేవకులను సంఘాలవన్నీ వారందరినీ కూడా కాచి కాపాడి అభివృద్ధిపరచండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గనుక దేవుడులారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.